జోసెఫ్ దగ్గరికి వెళ్దాం. మీరు అజయ్ బాబు పైన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏమని ఫిర్యాదు ఇచ్చారు? మీరు ఇచ్చిన ఫిర్యాదు పైనే పోలీసులు అరెస్ట్ చేశారా? అవును. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అప్పుడు అతను దేవి దేవతలను దూషించారు. ఇంకొకటి ఏంటంటే యేసుప్రభు విగ్రహాన్ని తెచ్చివ్వండి పలగొడతాను. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని అంటే మా మనోభావం దెబ్బతిన్నది. దాంతోపాటు యేసుప్రభు తల్లి ఎవరు మరియమ్మ, ఆవిడని కూడా మరియా అని చెప్పి, ఇప్పుడు తల్లి అంటే తల్లిని గౌరవించి పిలవాలి, కనీసం గౌరవం ఉండాలి. మరియా విగ్రహం తేండి పలగొడతా అన్నాడు. అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే నెక్స్ట్ లెవెల్ ఏంటిది, ఇప్పుడు హిందువుల పైన టార్గెట్, తర్వాత హిందూ గ్రంథాలను టార్గెట్ చేశాడు, తర్వాత సొంత మతమైంది. ఇప్పుడు క్రైస్తవం సొంత మతమైంది, క్రిస్టియన్ రిలీజన్ అయినా. మరి నాకు డౌట్ ఏమనిపించిందంటే ఈయన క్రిస్టియనేనా? ఎందుకంటే ఇతర మతాలు దూషిస్తున్నట్టే ఓకే, ఆయన పడదు కాబట్టి, పడకున్నా సరే నువ్వు బహిరంగంగా దూషించవద్దు. ఓకే, నీ వ్యక్తిగతం, అది నీకు పడదు అంటే అది నీ ఓన్ పర్సనల్ చాయిస్. కానీ నువ్వు ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయడం అది తప్పది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నీ మతాన్ని కూడా అగౌరవపరుస్తున్నావు. ఎలా? విగ్రహాన్ని పలగొట్టడం. విగ్రహం అంటే మేము యాక్చువల్ చూడాలంటే విగ్రహము సనాతన ఒక నిదర్శనం. ఈ కట్టుబొట్టు కానివ్వండి, మనం పూజలు చేసే విధానం కానివ్వండి, అదంతా సనాతన కిందికి వస్తుంది. అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే, లేదు నా విగ్రహాన్ని పలగొట్టి నేను ఒక లెవెల్కి వెళ్తాను, నెక్స్ట్ లెవెల్కి, దాన్ని కట్టడి చేయడానికి, దాన్ని ఆపడానికి. ఎందుకంటే నెక్స్ట్ ఇతను ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేసాడో తెలియదు. ఇప్పుడు హిందూ ఆలయాలు, హిందూ దేవీ దేవతల విషయానికి వచ్చినందుకు మీరు ఫిర్యాదు చేశారా, లేదా మీ మతానికి చెందినటువంటి దేవుళ్ళ యొక్క విగ్రహాలను ధ్వంసం చేసేందుకు? ప్రతి ఒక్కటి. ఎందుకంటే సార్, ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాము. భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాదు, మనం అందరం కలిసి ఉన్నాం. కలిసి ఉన్నప్పుడు మన బాధ్యత ఏంది? మనము స్వేచ్ఛగా ఉన్నాం. ఆ స్వేచ్ఛని మనం ఆస్వాదించాలి, హ్యాపీగా ఉండాలి. ఒకరికొకరు గొడవపడము. ఇప్పుడు ఇతని వల్ల ఏమవుతుంది, ఇతరుని ప్రోత్సహించినట్టు అవుతుంది. అంటే నేను చేస్తున్నాను, మీరు కూడా చేయొచ్చు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు అతను ఫాలోవర్ చాలా మంది ఉన్నారు, పాపం కొన్ని లక్షలు ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుంది, హిందువులు మనం విగ్రహాలు పలగొడతాము, క్రైస్తవులు విగ్రహాలు పలగొడతాము అని చెప్పి ఒక మెంటాలిటీ పెరుగుతుంది. ఆయన ఫాలోవర్స్ ఎలా ఉన్నారంటే ఈయన ఫైర్ అనుకుంటున్నారు. ఆ ఫైర్ కాదురా నేను, అదొక పొగ, పనికిరాని పొగ. దాన్ని కొంచెం నీళ్ళు చల్లాలి అంతే, ఎందుకంటే ఆపడానికి.